కాంగ్రెస్ పార్టీలో తన 30 ఏళ్ల శ్రమకి మంచి ఫలితం దక్కిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శంకర్ నాయక్. జానారెడ్డి ప్రోత్సాహంతో పాటు పీసీసీ సీఎం ఆశీస్సులు తనకు ఉన్నాయన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్సీ వరకు ఎదిగానన్నారు. మంత్రి అనే కోరిక తనకు లేదంటున్న శంకర్ నాయక్ తో మా బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. టికెట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చినటువంటి అంటే ఎంపికైనటువంటి ముగ్గురు దాంట్లో సాదా సీదా వ్యక్తిగా కనబడుతున్నటువంటి శంకర్ నాయక్ చాలా మంది కూడా తెలియదు. ఈరోజు నిన్న నైటు ఏఐసీసీ నుంచి వచ్చిన తర్వాత కూడా చాలా మందికి తెలియనటువంటి వ్యక్తి. కానీ 30 ఏళ్ల నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ కోసం కండవ కప్పుకొని ప్రతి ఊరు తిరిగాడు. గతంలో ఎమ్మెల్సీగా ట్రై చేశాడు, రాలేదు. గతంలో ఎమ్మెల్యే టికెట్ అడిగాడు, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. కానీ ఈరోజు మాత్రం పెద్దల సభకు కాంగ్రెస్ పార్టీ పంపుతోంది. ఈరోజు నామినేషన్ వేశాడు. దాదాపు ఆయన ఎన్నిక అనేది ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో శంకర్ నాయక్ అభిప్రాయం ఎలా ఉంది, ఎలా పార్టీ కోసం కష్టపడో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఎట్లా ఫీల్ అవుతున్నది? చాలా సంతోషంగా అన్నా, చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ డౌన్ ట్రెండ్ లో ఉన్న నేను, డౌన్ ట్రెండ్ అంటే కింద స్థాయిలో ఉన్న కార్యకర్త నేను గుర్తించింది. ఇలా నేను ఒక మండల పార్టీ అధ్యక్షునిగా, అంతకుముందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా, ఆ తర్వాత జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ సభ్యుడిగా, మండల పరిషత్ అధ్యక్షుడిగా, మళ్ళా జిల్లా పరిషత్ సభ్యుడిగా, ఈ 3 సార్లు కూడా జనరల్ సీట్లో గెలిచిన నేను. దామర్చేల మండలం సొంత మండలం. ఎందుకంటే ఆ మండలానికి నేను పరిపూర్ణత అంటే దాదాపు అన్ని కోణాల్లో మా హోంమంత్రి గారు, అప్పుడు హోంమంత్రిగా ఉన్న జానారెడ్డి గారు వారు శిష్యరికం చేసిన తండాలకు రోడ్లు వేయడం జరిగింది, ఇల్లు కట్టడం జరిగింది. సంక్షేమ పథకాలను ఫుల్ ప్రెజర్ ఇచ్చినాం. తర్వాత అటవీ హక్కుల భూములు కూడా చట్టాలు కూడా అందరికి భూములు పట్టా పుస్తకాలు కూడా ఇచ్చినాం. ఆ తర్వాత దాంతో నాకు చిన్న పేరు వచ్చింది. దాని తర్వాత నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా వచ్చిన. ఆ తర్వాత నేను 6 సంవత్సరాల్లో అధ్యక్షునిగా ఉన్న కాలంలో నాకు 3 బై ఎలక్షన్స్ వచ్చినాయి. నా పనితీరుని అధిష్టానం గుర్తించింది, ఇక్కడ టీపీసీ గుర్తించింది. ఆ తర్వాత ఇలా మహేష్ గౌడన్న కూడా నన్ను గుర్తించి ఇలా అభ్యర్థిని ఇలా ప్రకటించడం జరిగింది. జానారెడ్డి గారికి విధేయుడు ఉన్నా కాబట్టి అతను కూడా పార్టీకి పనిచేస్తుండే. ఇది నా అభ్యర్థిత్వాన్ని వాళ్ళందరూ గట్టిగా సపోర్ట్ చేశారు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, వెంకటరెడ్డి గారు కానివ్వండి, ఆ తర్వాత మాకు కావాల్సిన మా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే అందరూ కూడా, మా ఎంపీ గారు అంటే రఘువీరెడ్డి గారు. మీరు శంకర్ నాయక్ ఎంపిక కావడానికి జానారెడ్డి ఆశీస్సులా, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులా, మహేష్ కుమార్ రెడ్డి ఆశీస్సులా, ఏఐసీసీ ఆశీస్సులు? అందరు ఆశీస్సులు ఉన్నాయి, ఏఐసీసీ ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ లేను కదా, కాబట్టి నేను జానారెడ్డి గారు విధేయుడిని. అంటే వాళ్ళు నేను 25 సంవత్సరాలు మా నాయన దగ్గర పెడితే 20 సంవత్సరాలు ఆయన దగ్గర పెరిగిన. ఆయన నేర్పిన పాఠాలు నేర్చుకున్నా, ఆయన చెప్పిన విధి విధానాలు నేర్చుకున్నా, ప్రజల్లో ఎట్లా పోవాలని నేర్చుకున్నా, ప్రజలతో ఎట్లా మూవ్మెంట్ కావాలని నేర్చుకున్నది. అదే ఇలా నాకు పనికిరొచ్చింది. ఇలా క్యారెక్టర్గా ఇలా డిసిప్లిన్ ఉన్నా కాబట్టి వాళ్ళకి ఇలా ఇప్పటం తగ్గిందని తెలియజేస్తున్నా. అంటే మంత్రిగా అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఒక నాయకు అంటే లంబాడే కులం కావచ్చు, లేదా మరో సామాజిక గిరిజన తెగకు లేదు, ఖచ్చితంగా ఇవ్వబోతున్నారని ఒక చర్చ జరుగుతుంది 6 బెర్తులు. మీ నుంచి ఎట్లాంటి? నాకు ఆలోచన లేదన్న ఇప్పుడు ఆ మంత్రి గురించి. నేను ఆలోచన లేదు. నాకు ఏమైనా ప్రభుత్వం చెప్తే నేను దాని విధంగా ఆలోచన కూడా చేయలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఒక కార్యకర్త ఉండాలనుకుంటున్నా. నన్ను ప్లీజ్ ఉండనియండి. రైట్ మనం చూస్తున్నాం. శంకర్ నాయక్ చెప్పారు, సాదా సీదా జీవితాన్ని గడిపిన నేను, నాకు అందరి ఆశీస్సుల వల్లనే నేను ఈరోజు ఎమ్మెల్సీ కాగలిగాను అన్నటువంటి విషయాన్ని శంకర్ నాయక్ చెప్తున్నారు. భవిష్యత్తులో మంత్రి అనేది నాకు ఇవ్వకున్నా ఇచ్చినా అలాంటి దోఖా లేదనే విషయాన్ని అయితే శంకర్ నాయక్ చెప్తున్నారు. కనుక 30 ఏళ్ల రాజకీయాల్లో ఖచ్చితంగా ఏఐసీసీ గుర్తించింది, నల్లగొండ మంత్రులు అందరూ గుర్తించారు, మాజీ మంత్రులు గుర్తించారు. అందుకే నాకు ఈరోజు పదవి వచ్చిందని కూడా శంకర్ నాయక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కాంగ్రెస్ పార్టీ.